వైసీపీ గుండాలని ఎట్లయితే పవన్ కళ్యాణ్ మాట్లాడారు, రేపు వైసీపీ జోలికి వెళ్తే తాట తీస్తారా అని చెప్పి భయపడే విధంగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఏదో ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి సైలెంట్ గా ఉండొచ్చేమో గానీ, రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరి మొత్తం తాట తడిసిపోద్ది అంతే. ఎందుకంటే మాటలో చెప్పలు ఉండవు, అంతా ఇంక ఆటపోతులు నరికినట్టు నరికేస్తారు. ఇంకా ఎందుకంటే దయచేసి ఎప్పుడైనా సరే ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది కదా, ఏదంటే చెల్లుతుంది, ఏదైతే జరుగుతుంది మీరు అనుకుంటున్నారో, రేపు మీ కర్మ గాలి గట్ట జగనన్న ప్రభుత్వం వచ్చిందా, మీరు కళ్ళల్లో కూడా వామ్మో జగన్ వస్తాడు, వామ్మో జగన్ ప్రజలు వస్తారు, జగనన్న సైన్యం వస్తుందిరా బాబు అని చెప్పి మా అన్న ఏ రోజైతే వచ్చిన ప్రభుత్వం 2 monthsకే ఒక్కొక్కరికి ఇంకా ఎట్లా తడిసిపోద్ది అంటే మాటలు కూడా చెప్పలేము, వాళ్ళ ఊహలకే అంచనా వేస్తున్నాము. మళ్ళీ మొదలవుతాయనేసి అంటున్నారు అన్నగారు. కంపల్సరీ అవుతుంది రక్తదానం. ఇంకా ఎవరికి ఎంత కావాలో అంత రక్తదానం చేసేస్తారు. ఇంక అంతే. ఇంకా హాస్పిటల్ కూడా పనికిరావు ఈసారి. మా జగనన్న గట్ట అధికారంలోకి వస్తే ఇంక వస్తాడు కాదు, వచ్చేసాడు. కళ్ళు మూసి తెరిసే లోపు 3 years అయిపోతుంది. మన్న ప్రభుత్వం వచ్చింది. ఎక్కడైతే నెగిటివ్ గా మాట్లాడి నెగిటివ్ గా చేస్తున్నారో ఒక్కొక్కటి జగనన్న జెండా చూస్తేనే వచ్చ కారిపోద్ది ఇంకా పక్కా ఈసారి. ఇంకా అదే మరి జగనన్న ప్రభుత్వం వస్తే మరి ఎలాంటి మార్పులు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ లో? మార్పులు కాదు, ఇంకా ఎక్కడ చెప్తున్నా కదా, ఎక్కడ అన్యాయం జరిగింది జగనన్న గురించి కానీ జగనన్న అభిమానం గురించి కానీ ఎవరైనా నోరు జారితే దాని అమ్మ జీవితం వాడు ఇంకా పక్క పై లోకాలకే ఉంటాడు. ఇంకా కింద లోకాల భూమి మీద అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక్కసారి చెప్తున్నా, ఏదైనా సరే ఒక మనిషి ముందు అందులో జగనన్న వైఎస్ఆర్ బిడ్డ ఒక్కసారి గట్ట అన్న గురించి గట్ట నెగిటివ్ గా మాట్లాడి ఆయన చేసిన ఏదన్నా సరే ఆయన అభిమానం జోనికి వెళ్ళాలన్నా సరే ఒక వాడి జీవితమే ఉండదు. ఇంకా అంటే ప్రభుత్వంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాటినన్నింటిని వదిలేసి డిప్యూటీ సీఎం కట్టబెడితే పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రతిపక్షంలోకి లేని పార్టీ గురించి మాట్లాడేంత అవసరం అంటారమ్మా? అదే అంటున్నా, అదే కదా మా జగనన్న మొన్న పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగోపోయినా కూడా మన చంద్రబాబు నాయుడు గారికి విష్ కూడా చేశారు. అలాంటి మంచి మనిషిని కూడా గోండాలు రౌడీజం చేస్తారు అది ఇది అని అంటే ఎట్లా ఊరుకుంటారబ్బా? ఆయన ఉన్న అభిమానికి రక్తం ఉడుకులాడుతుంటది. నేను చెప్తున్నా కదా, దయచేసి ఎవరైనా సరే ఆచి చూసి మాట్లాడితే మంచిది. ఎందుకంటే జగనన్న ప్రభుత్వం గట్ట వచ్చిందంటే దాని అమ్మ జీవితం ఎందుకు పెట్టుకున్నారా వాళ్ళ పార్టీ జోలి వాళ్ళ మనుషులతో అన్నట్టు ఉంటుంది ఒక్కొక్కడికి. అందరికి ఒకటే చెప్తున్నా, దయచేసి నోరు జారొద్దు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఉండొచ్చేమో కానీ నెక్స్ట్ ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎద్దురా నాయన మేము వైసీపీ జోలికి రావురా అన్నట్టు విధంగా ఉంటది. అందరికి ఒకటే మాట చెప్తున్నా, జై జగన్. కంపల్సరీ అన్న వస్తాడు. వచ్చిన తర్వాత దాని అమ్మ జీవితం ప్రభుత్వం ఎట్లా ఉండాలంటే వచ్చిన 2 monthsకే చొక్కాలు మొత్తం తడిసిపోతాయి. ఇంక అంతే. మంచి చేసిన వాడికేమో ఉంటది, లైఫ్ ఉంటది. చెడు చేసినోడు ఎవడైతే నెగిటివ్ గా మాట్లాడి జగనన్న జోలికి వస్తాడో వాడు అమ్మ ఇంకా వాడి రక్తదానాలు కూడా ఉండవు. ఇంకా డైరెక్ట్ పరలోకానికే. ఇంకా అంటే కూటమిని తట్టుకొని మళ్ళీ ప్రభుత్వం రాగలుగుతుందా? కూటమిని తట్టుకొని ప్రభుత్వంలోకి రాగలుగుతుందా? కూటమి ఆడుంటదన్న అప్పుడు ఏడుంటది. ఇంకా జగనన్న ప్రభుత్వం ఉంటది. ఎందుకు రాగలదన్నా? ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చిందంటే సరే అన్న, మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏం చేసాము, అన్ని పథకాలు చెప్పాము, అన్ని లెక్కల జనాలకు మేలు జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి జనాలకి ఏం మేలు చేస్తుందో 2 పదాలు చెప్పండి కరెక్ట్ గా, నేను దానికి సమాధానం చెప్తాను. వాళ్ళు గుండె ఏం చేస్తున్నారు, వీళ్ళు గుండె ఏం చేస్తున్నారు, జనాలకి ఎన్ని గుండాలు జరిగినా జనాలకు మేలు జరుగుతుందా లేదా? మనం వేసేదే జనాలకి మేలు కోసం ఓటింగ్. ఇప్పుడు నేను ఓటేస్తున్నానంటే అరే నాకు ఆ ప్రభుత్వం ఇది చేస్తుందా, లేకపోతే నాకు ఉద్యోగం వేస్తుందా, లేకపోతే ఆటో డబ్బులు వేస్తుంది, మా రైతుకు భరోసా కారణిస్తుందన్న. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ భరోసా డబ్బులు ఇచ్చింది ప్రభుత్వం? ఏది లేదు కదా. ఇప్పటికైనా చెప్తున్నా, జగనన్నకే ఓటేస్తాం, ఆయనే వస్తాడు, ఆయనకు ఉంటేనే జనాలకు మేలు జరుగుతుంది. కొంతమంది ట్రోలింగ్ లేకపోతే బ్యాడ్ కామెంట్స్ ఏదైనా పెట్టుకోండి, ఎవడు ఎన్ని పెట్టుకున్నా సరే పక్కా జగనన్న ప్రభుత్వం వచ్చేది. దమ్ము ఉంటే కాసుకుంటాడు 2029లో.